జై హనుమాన్, జై బజరంగబలి, జై సువర్చల హనుమాన్. అదేంటి సువర్చల హనుమాన్ అని అంటున్నారు అని అనుకుంటున్నారా? హనుమాన్కి వివాహం జరిగిందా? జరిగితే ఎవరితో, ఎందుకు, ఏ సందర్భంలో జరిగింది, దేనికోసం జరిగింది, వివాహం తర్వాత వారు ఎలా ఉన్నారు అనే విషయాలను గురించి, అలాగే 2025లో జగద్గిర్ గుట్ట, శివానగర్, ఆల్విన్ కాలనీ, హైదరాబాద్లో జరిగినటువంటి హనుమాన్ విజయోత్సవాలను, అలాగే విజయోత్సవంలో భాగంగా మహిళల కోలాట సంబరాలు, అలాగే హనుమాన్ శోభాయాత్రను ఈ వీడియోలో చూద్దాం. మధ్య మధ్యలో హనుమాన్కు సంబంధించినటువంటి చిన్న చిన్న విషయాలను కూడా తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే తప్పక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. గత సంవత్సరం లాగే శ్రీ దుర్గా గంగా సహిత మల్లికార్జున స్వామి వారి దేవాలయంలో వెలిసి ఉన్నటువంటి హనుమాన్ల వారికి విజయోత్సవాలు చాలా ఘనంగా నిర్వహించడానికి యువత అయితే ముందుకొచ్చింది. అందులో భాగంగా తెల్లవారుజామునే స్వామివారికి అభిషేకం జరిపించి సింధూరమద్ది అలంకరణ చేయించారు. ఈ దేవాలయంలో శ్రీ కనకదుర్గ అమ్మవారు, అలాగే దుర్గా మల్లికార్జున గంగా సహిత నవగ్రహాల సహితంగా మాకు ఇక్కడ సాయిబాబాతో సహా సుబ్రహ్మణ్య స్వామి, విఘ్నేశ్వరులతో సహా వెలిసి ఉన్నారు ఉపదేవతలుగా. కనకదుర్గమ్మ వార్షికోత్సవాలు జరిగిన, మల్లికార్జున స్వామి వారి వార్షికోత్సవాలు జరిగిన, కళ్యాణాలు జరిగిన, సాయిబాబాకి గురు పౌర్ణములు జరిగిన, హనుమాన్ విజయోత్సవాలు జరిగిన, అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి కానీ ఏ పూజలు జరిగినా మిగతా అన్ని దేవుళ్ళకి అభిషేకాలు, అలాగే ప్రత్యేకమైనటువంటి పూజలన్నైతే నిర్వహించబడుతుంది. అందులో భాగంగానే స్వామివారికి అష్టోత్తరాలు, అలాగే ఆకుపూజ, తమలపాకులతో మాలలు గుచ్చి రకరకాల విధానాలతో ఆ మాలలను గుచ్చి వేయటం, అంతేకాకుండా స్వామివారికి తెల్ల జిల్లేడు మాలలను, వడమాలలను కూడా వేసి భక్తులు చేసి తీసుకొచ్చినటువంటి ప్రసాదాలు, అలాగే ఇక్కడి యువత ప్రత్యేకంగా స్వామివారికి లడ్డూ బూందీ చేసి తీసుకురావటం విశేషంగా వాళ్ళ స్వహస్తాలతో వారే చేసి తీసుకొస్తారు. అంతేకాకుండా పులిహోర ప్రసాదం కూడా శోభయాత్రలో ఈ 2 ప్రసాదాలను పంచుతారు. హనుమాన్ విజయోత్సవాలను గురించి ప్రతి ఒక్కరికి తెలిసేలాగా దేవాలయమే కాకుండా కాలనీ మొత్తంలో కాషాయపు జెండాలు, అలాగే మధ్య మధ్యలో మామిడి తోరణాలను కూడా కడుతూ ఉంటారు మా యువత. అంతేకాకుండా హనుమాన్ చాలీసా, హనుమాన్ భజనల పాటలు, శ్రీరాముని పాటలు కూడా డీజే రూపంలో పెట్టేసి కాలనీ అంతా సంబరాలతో ముంచెత్తుతూ ఉంటారు. ఈ సౌండ్స్తో ప్రతి ఒక్కరికి కూడా తెలియని వాళ్లకు కూడా తెలిసేలాగా చేస్తూ ఉంటారన్నమాట. ఈ దేవాలయంలో వెలిసినటువంటి కనకదుర్గ అమ్మవారు చాలా మహిమాన్వితమైనటువంటి అమ్మవారు. ఈ దేవాలయంలో ముందుగా వెలిసినటువంటి అమ్మవారు, ఆ తర్వాత సాయిబాబా గారు పక్కనే ఉంటారు. సాయిబాబా గుడికి పక్కనే ఎడమ భాగాన హనుమాన్ల వారి విగ్రహం అయితే ఉంటుంది. ఆ విగ్రహానికి చక్కగా పూలతో అలంకరించారు. ముందు రోజు నుంచే పూలు తీసుకురావటం, గుచ్చడము అంతా రెడీ చేసేసుకొని పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా చేశారండి. ఇక గురువు గారు అక్కడ వచ్చినటువంటి యువతతో ఈ స్వామివారికి పూజలను అయితే నిర్వహించడం జరుగుతుంది. కాసేపు పూజను చూద్దామండి. మా గురువుగారు ప్రతిరోజు కొంతమంది గోత్రనామాలు రాయించుకున్న వాళ్ళే చదువుతూ ఉంటారండి. కానీ విశేషమైన పర్వదినాలలో కొత్తగా వచ్చిన వారు ఎవరి అయినా ప్రతి ఒక్కరి పేరున గోత్రనామాలను అయితే చదివి స్వామివారి యొక్క, అమ్మవారి యొక్క కృపకు పాత్రలయ్యే విధంగా చేస్తూ ఉంటారు. సహకుటుంబాన క్షేమ, స్థైర్య, ధైర్య, జయ, అభయ, ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య, అభివృద్ధి, ధర్మార్థ, కామమోక్ష, చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం, ఇష్టకాంక్ష ఫలసిద్ధ్యర్థం, చించిత మనోరథ సిద్ధ్యర్థం, మమ గృహే స్థిరలక్ష్మి యోగ్యత నిత్య నివాస సిద్ధ్యర్థం, మమ గృహే వాస్తుదోష, శల్యదోష, గృహదోష, దోష, దృష్టిదోష, సమస్త దోష పరిహారార్థం, మనస్సంకల్ప కార్య దిగ్విజేత సిద్ధ్యర్థం, హన్మద్వే సపరివార సమేత
కోదండ రామస్వామి పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి దేవత శ్రీ సంభవ ఇలా సంకల్పాన్ని ప్రతి ఒక్కరికి చెప్పి వారితో కూడా అనిపిస్తూ ఉంటారు. ఇలా ప్రతిరోజు చేయటము, ఇలా ప్రత్యేకమైనటువంటి రోజులలో చేయటం ద్వారా మాకు కూడా ఎక్కడికైనా వేరే గుళ్ళకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఈజీగా అయిపోతుంది పలకడం కానీ చెప్పటం కానీ, కాస్త ఎంతో కొంత మంత్రజ్ఞానం అనేది వస్తుందండి. ఇలా చేయటం మాకు చాలా సంతోషం. ఆంజనేయ స్వామి వారి యొక్క కరుణా కటాక్షాలు తక్షణమే దొరకాలని, తమ బాధలను ఇబ్బందులను తొలగించాలని స్వామివారికి విన్నవించుకుంటూ తమలపాకుల పైన జై శ్రీరామ్ శ్రీరామ అనే గంధంతో కానీ లేదా చందనంతో కానీ రాసి స్వామివారికి ఈ మాలలను సమర్పిస్తూ ఉంటారు. స్వామివారి పూజలో తమలపాకుల మాలకు కానీ తమలపాకులతో చేసినటువంటి పూజకు కానీ ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. ఇక ఆంజనేయ అష్టోత్తర శతనామాలు చదువుతూ ప్రతి ఒక్కరికి కూడా తమలపాకులను పంచి వారి స్వహస్తాలతో స్వామివారి పాదాలకు అందజేస్తూ ఆ అష్టోత్తర శతనామావలనైతే అందరూ వింటూ పఠిస్తూ స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఇక హనుమాన్ల వారికి తమలపాకులతో పూజ జరిగిన తర్వాత జిల్లేడు పూలతో, చామంతి పూలతో, గులాబీలతో, అలాగే పండ్లు ఫలాలు, ధూపదీప నైవేద్యాలు, భక్తులు తీసుకొచ్చినటువంటి చలివిడి, వడపప్పు, పానకము, అంతేకాకుండా వడలు, గారెలు, అప్పాలు, ప్రతి ఒక్క ప్రసాదాన్ని భక్తులు ప్రేమతో తీసుకొచ్చినటువంటి భక్తి పారవస్యంతో తీసుకొచ్చినటువంటి బూందీ అన్నింటినీ కూడా స్వామివారికి స్వీట్స్ని కూడా సమర్పించి అన్నింటినీ నివేదన చేసేసి ఆ తర్వాత ప్రతి ఒక్క భక్తులకు స్వామివారి ఆశీర్వాదాలతో పాటుగా ఈ ప్రసాదాలను అయితే పంచడం జరిగింది. ఈ హనుమాన్ జయంతికి కానీ హనుమాన్ విజయోత్సవాలప్పుడు కానీ ఇక్కడ పిల్లలను చూస్తుంటే చాలా ముచ్చటగా అనిపిస్తుందండి. ఎందుకనంటే ఎంతో భక్తి భయంతో చాలా శ్రద్ధగా ఇక్కడ స్వామివారి దగ్గర ప్రదక్షిణలు ఏంటి, నమస్కారాలు ఏంటి, కాస్త అంటే చిత్తశుద్ధితో ఇక్కడ పూజలు అయితే చేస్తూ ఉంటారు పిల్లలు. ఇక్కడే కాదు, ఏ హనుమాన్ గుళ్ళోనైనా చాలా జాగ్రత్తగా భయభక్తులతో చేస్తూ ఉండటం అయితే మనం గమనించవచ్చు. ఇదే విధంగా ఇక్కడ కూడా పిల్లలందరూ కూడా చాలా చక్కగా పొద్దున్నే ఇదంతా కూడా 7 గంటల లోపలే అయిపోయిందండి. అంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నారో చూడండి. చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. హనుమాన్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటారు. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వా క్షమస్వ కపీశ్వర. తెలిసి తెలియక తప్పులు ఉంటే ఆంజనేయాయ విద్మయే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. శ్రీ అభయాంజనేయ స్వామినే నమః. క్షమ అపరాధ ప్రార్థనాపూర్వక నమస్కారాన్ సమర్పయామి. 11 సార్లు శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ అనుకో. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 శ్రీరామ్ జయ.
ఈ దేవాలయంలో ఉన్నటువంటి ఏ దేవుడికి పూజ చేసినా కానీ, అభిషేకం చేసినా కానీ, పూజ అనంతరం సామూహికంగా జరిగిన తర్వాత ప్రతి ఒక్కరికి ఆ దేవత యొక్క మూల మంత్రాన్ని కానీ, మంత్ర బలంతో ఉన్నటువంటి మంత్రాన్ని అందరికీ 11 సార్లు జపించమని కూర్చొని మరీ వెళ్ళమని చెప్తూ ఉంటారు. ఆ విధంగా కూడా మంత్రాన్ని జపించడం అనేది అలవాటు పడుతుంది మా దేవాలయంలో. చాలా చాలా ఇలాంటి మంత్రాలను చెప్పటము, అనటము అనేది చాలా మనకు మైండ్ ప్లెజెంట్గా అవుతుంది. ఆ టైంలో ఉన్న టెన్షన్స్ అన్నీ పోయి పాజిటివ్ మూడ్గా అయితే వస్తుందండి. అందుకోసం అనేసి కాసేపు కూర్చొని ఏ దేవాలయానికి వెళ్ళినా ఒక 11 సార్లు దేవుడి యొక్క నామస్మరణ చేయటం అనేది చాలా మంచి విషయం. పూజా కార్యక్రమం అంతా అయిన తర్వాత హనుమాన్ చాలీసా అయితే మధ్యాహ్నం పూట చదివారండి. ఇక పొద్దున్న జరిగేటువంటి స్వామివారి సేవలు అయితే ముగిశాయి ఇంతటితో. ఇక ఇప్పుడు హనుమాన్ల వారికి వివాహం జరిగిందా? వివాహం జరిగితే మరి స్వామివారు బ్రహ్మచారి అంటారు కదా, స్వామివారికి పుత్రుడు ఎలా కలిగాడు? అంతేకాకుండా ఆ వివాహం ఎవరితో జరిగింది, ఎప్పుడు జరిగింది, ఏ సందర్భంలో జరిగింది, జరిగిన తర్వాత ఏం చేశారు అనే విషయం గురించి ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలన్నీ కూడా పరాశర సంహితలోని విషయాలండి. చాలామందికి తెలిసే ఉంటుంది, చిన్నప్పుడు సూర్యుడినే పండులాగా భావించేసి సూర్య భగవానుణ్ణి మింగడానికి వెళ్ళిన విషయము, అప్పుడు దగ్గరికి వెళ్ళిన తర్వాత సూర్యుడు అనే తెలిసిన విషయం మనకు అంతవరకు తెలుసు. కానీ వాస్తవానికి సూర్యుడినే తన గురువుగా హనుమంతుల వారు ఆరాధించి అన్ని విద్యలను నేర్చుకుంటారు. ఒక నవ వ్యాకరణం తప్ప సూర్యుని నుండి సకల విద్యలను, వేదాలను హనుమంతుల వారు నేర్చుకుంటారు. బ్రహ్మచారి కావడంతో నవ వ్యాకరణం అనే విద్యను నేర్చుకోలేకపోతాడు. ఇందుకు కారణం ఈ విద్య గృహస్థులకు మాత్రమే అర్హమైనటువంటి విద్య. విద్యాభ్యాసం పూర్తి కావాలంటే ఆంజనేయ స్వామి తప్పనిసరిగా వివాహం చేసుకోవాలని భావించినటువంటి సూర్యుడు త్రిమూర్తుల సూచన మేరకు తన కిరణాల కాంతితో సువర్చలాదేవి అనే యువతిని సృష్టించాడు. ఆమె అయోనిజ, అంటే తల్లి గర్భంలో నుంచి కానీ యోని ద్వారా నుంచి కానీ జన్మించని మహిళనే అయోనిజ అంటారు. ఉదాహరణకు సీతాదేవి కూడా అయోనిజని. అటువంటి అయోనిజ అయినటువంటి సువర్చలాదేవిని హనుమంతుల వారిని వివాహం చేసుకోమని సూర్యభగవానుడు కోరతాడు. కానీ సువర్చలాదేవి తన భర్తకు కొన్ని లక్షణాలు ఉండాలని చెప్తుంది. అవేంటంటే, తమ భర్త స్త్రీ పట్ల కామం లేనివాడై ఉండాలని, అలాగే ఇంద్రియాలను గెలిచిన వాడై కేవలం గృహస్థాశ్రమాల కోసం మాత్రమే గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలనేసి కోరుతుంది. అలాగే అని తండ్రి గారు మాట ఇచ్చి హనుమంతుల వారి దగ్గరికి వెళ్ళి సువర్చలాదేవితో వివాహాన్ని నిర్ణయిస్తాడు సూర్యభగవానుడు. కానీ హనుమంతుల వారు ఆ మాటకు నిరాకరిస్తారు. తాను ఆజన్మ బ్రహ్మచారిణి కాబట్టి తన ప్రతిజ్ఞకు భంగం కలుగుతుందని సంశయాన్ని వ్యక్తం చేస్తాడు. గురుదక్షిణ కింద తన కుమార్తె సువర్చలాదేవిని వివాహం చేసుకోవాలని సూర్యుడు ఆజ్ఞాపిస్తాడు. అంతేకాదు, సువర్చల దేవకన్య, ఆమెను వివాహం చేసుకున్న నీ బ్రహ్మచర్యానికి ఎలాంటి నష్టం జరగదు, ఇది లోక కళ్యాణం కోసమే జరుగుతున్నటువంటి కార్యం అని సూర్యుడు ఒప్పిస్తాడు. వివాహం అయిన మరుక్షణమే సూర్యపుత్రిక తపస్సుకు ఉపక్రమిస్తుంది. అంటే సువర్చలాదేవి తపస్సు కోసం వెళ్ళిపోతుంది. ఈ విధంగా సువర్చల హనుమాన్ల కళ్యాణం అయితే జరుగుతుంది. ఇక హనుమంతుల వారికి మకరధ్వజుడు అనే కుమారుడు ఉన్నాడు కదా, మరి ఆ సంగతి ఏంటి అనే ఆలోచన కొంతమందికి రావచ్చు. ఈ విషయాన్ని కూడా ఇప్పుడు క్లారిఫికేషన్ చేసుకుందాం. హనుమంతుడు పెళ్ళైనా కానీ బ్రహ్మచారే. సీతాన్వేషణ కోసం లంకలో వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామి వారి యొక్క తోకకు రావణాసురుడి యొక్క సైనికులు అంటిస్తారు కదా, ఆ విషయం చాలామందికి తెలిసిందే. ఆ నిప్పుతోనే లంక అంతా కాల్చి సముద్రం దాటుకుంటూ వస్తున్నప్పుడు హనుమాన్ శరీరంలో నుంచి వచ్చినటువంటి చెమట బిందువును ఒక చేప మింగి గర్భం దాల్చి మకరధ్వజుడు అనే పిల్లవాడికి జన్మనిస్తుంది. అతడే ఆంజనేయ స్వామి వారి యొక్క సుపుత్రుడుగా పేర్కొంటారు. ఇక ఈ విషయాలన్నింటిని బట్టి హనుమంతుల వారు బ్రహ్మచారి అనే విషయం మనకు అర్థమవుతుంది కదండి. ఇక ఈ హనుమాన్ విజయోత్సవాలలో భాగంగా సాయంత్రం పూట శివానగర్లో మహిళా మనులు చేస్తున్నటువంటి కోలాటాన్ని మనం వీక్షిద్దాము. అలాగే ఈ విజయోత్సవం ర్యాలీని కూడా తిలకిద్దాం. వెన్నపాలు
ఈ హనుమాన్ శోభాయాత్రకి స్వామివారికి సేవ చేసుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిని అవలంబిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈ ఉత్సవాలలో పాలు పంచుకుంటూ ఈ ఆనంద క్షణాలను తమ సెల్ ఫోన్లలో వీడియో కాల్స్ రూపంలో, స్టేటస్ రూపంలో, అలాగే ఆ వీడియోలను అలాగే భద్రపరచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, ముసలోళ్ళ వరకు కూడా ఈ ఆనందంలో పాలు పంచుకున్నారు. చాలా చాలా సంతోషంగా ఒక చోటికి అందరు చేరడం అనేది ఈ కాలంలో చాలా అరుదు అని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఉత్సవాలు ఖచ్చితంగా ఈ జనరేషన్ వాళ్లకు కంపల్సరీ కావాల్సిందే అని నా ఉద్దేశం. కోలాటాలు ఆడే మహిళలే కాకుండా ఇంకా చాలామందికి ఇక్కడ స్వామివారికి ఈ నృత్యంతో కాసేపు ఎంజాయ్ చేయాలని చాలామందికి ఉంటుంది. కానీ మోహమాటం బిడియం. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా కాషాయపు జెండాలను జై శ్రీరామ్ అనుకుంటూ, జై హనుమాన్ అనుకుంటూ, బాలరాముని జెండాలు, హనుమంతుల వారి జెండాలు, శ్రీరాముల వారి జెండాలను చేత పట్టుకొని ఆ జెండాలను తిప్పుతూ జై శ్రీరామ్ అని నినాదం చేస్తున్నారు. దండముతో నుగురు ఊర్ధ్వపుండముతో కాషాయము దాల్చిన జయ జయ రామానుజ జయ హో రామానుజ జయ జయ రామానుజ జయ హో. విశిష్టాద్వైతం మహిళలంతా కోలాటాలు వేస్తుంటే ఆ పాటలకు, డీజే నినాదాలకు అసలు పిల్లలు ఆగట్లేదు. కాసేపు వాళ్ళ హడావుడు అనమాట. మధ్యలో బ్రేక్. నార్మల్గా అయితే ఆ ఫ్లాగ్ని అయితే ఎత్తలేరు. అయినా కానీ ఈ టైంలో ఆ జోష్లో ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్, జై హనుమాన్ అనే నినాదాల కోసం అయితే ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తూ, చిన్న పెద్ద ఆడ మగ అనే తారతమ్యం లేకుండా ఆ నినాదాలు చేస్తూ జెండాలను ఊపుతూనే ఉన్నారు. అర్ధరాత్రి అయినా స్వామివారి సేవకై వచ్చినటువంటి మా కోలాటం మహిళా మనులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు కూడా, మగపిల్లలందరూ కూడా ఈ విజయయాత్రకు పాల్పడినందుకు వారందరికీ కూడా హృదయపూర్వక హనుమత్ జయంతి శుభాకాంక్షలు, విజయయాత్ర శుభాకాంక్షలు. చూశారు కదండి, 2025లో హనుమాన్ విజయోత్సవాల హడావుడిని. ఈ సందడి కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్లో ఈ వీడియో కనుక చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి. మరో మంచి ఆధ్యాత్మిక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మారుతున్న కాలంలో ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ, ఇలాంటి ట్రెడిషనల్ ఫెస్టివల్స్ కానీ జరుగుతాయో జరగవో అనేసి కాస్త భయంగానే ఉందండి. అందుకే వీటినే పదిలంగా దాచుకుందాం.
ఇక ఆ కాలం నుండి ఈ కాలం వరకు కూడా ఒకే ఒక క్రేజ్ మన ఇలాంటి సందర్భంలో పెట్టేటువంటి ప్రసాదాలకు చాలా చాలా క్రేజ్ ఉంటుందనే చెప్పుకోవచ్చు. అది కొంచెమైనా ఎక్కువైనా తక్కువైనా ప్రసాదం తీసుకోవాల్సిందే, తినాల్సిందే. అందుకోసమని బార్లు తీరి మరీ వెళ్తూ ఉంటారు. కొంచెం ముందుకెళ్తున్న కొద్దీ చిన్నప్పుడైతే మరీ ఎంతో దూరం వెళ్ళి మరీ తెచ్చుకొని తినేవాళ్ళండి. ఆ ప్రసాదాలకు ఉన్నటువంటి క్రేజే వేరండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి. జై శ్రీరామ్, జై హనుమాన్.